భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 3 శ్లోకం స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సహాచేతి రహస్యం హేతదుత్తమం. అనువాదం: ఇదే పురాతన యోగాన్ని నేను ఈరోజు నీకు బోధిస్తున్నాను, ఎందుకంటే నీవు నా భక్తుడవు, స్నేహితుడవు. ఈ యోగం ఒక మహా రహస్యం. వివరణ: ఇక్కడ కృష్ణుడు అర్జునుని భక్తి, స్నేహం కారణంగా ఆ అత్యంత రహస్యమైన యోగ జ్ఞానాన్ని పంచుతున్నాడు. యోగం అనేది కేవలం బోధించడం వల్ల అర్థమయ్యేది కాదు. దాన్ని గ్రహించడానికి భక్తి, విశ్వాసం, స్నేహ భావం ఉండాలి. తాత్విక సందేశం: జ్ఞానం విశ్వాసం కలిగిన వారికి మాత్రమే సార్థకమవుతుంది. గుండెతో స్నేహం, నిజమైన భక్తి ఉన్నవారికి ఆధ్యాత్మిక రహస్యాలు తేలికగా తెరుచుకుంటాయి. ఉదాహరణ: ఒక గురువు తనలోని లోతైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడు, కానీ అతడిని నమ్మే, అతడిని గౌరవించే శిష్యునికి మాత్రం చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ జ్ఞానం తప్పుగా వినియోగం కాకుండా సరైన వారి చేతిలో ఉండాలని గురువు కోరుతాడు. ఎండ్ నోట్: నిజమైన జ్ఞానం గుండెతో నమ్మకమున్న వారికి మాత్రమే లభిస్తుంది. భక్తి, స్నేహం, విశ్వాసం ఉన్న చోటే ఆధ్యాత్మిక రహస్యాలు వికసిస్తాయి. శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.